హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. వెబ్సైట్ని క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ కోడింగ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదే యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. అది గూగుల్ అయినా కానివ్వండి, క్రోమ్ అయినా కానివ్వండి, బింగ్ అయినా కానివ్వండి, ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేశాక about.me అని అయితే టైప్ చేయండి. about.me అని టైప్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యిద్ది గైస్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అయ్యిద్ది. సో ఇక్కడ మీరు ఫేస్బుక్ తోటి సైన్ అప్ అవ్వచ్చు, గూగుల్ తోటి సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ తోటైనా సైన్ అప్ అవ్వచ్చు. సో ఈమెయిల్, గూగుల్ రెండు ఒకటే కాబట్టి మీకు ఇష్టం, మీ ఇష్టం, మీరు దేనితోటైనా సైన్ అప్ అవ్వండి. సో నేనేంటంటే ఈ రెండింటితో కాకుండా గెట్ యువర్ ఫ్రీ పేజ్ అని ఉంది కదా, ఈమెయిల్తో, జీమెయిల్తో అయితే నేనైతే సైన్ అప్ అవుతాను. ఇక్కడ గెట్ యువర్ ఫ్రీ పేజ్ అని. సో మీ ఇష్టం, మీరు కూడా జీమెయిల్తో ఉంటే సైన్ అప్ అవ్వండి, అది మీ ఇష్టం. సో నేనైతే గెట్ యువర్ ఫ్రీ పేజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి మన ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసాక ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు, కింద నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే మనం హ్యూమన్ బీయింగా లేదంటే రోబోట్ ద్వారా ఏమన్నా స్పామ్ చేస్తున్నామా అని అయితే అడుగుతుంది. సో ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏదైనా ఇలాంటిది అయితే అడుగుతుంది. ఇక్కడ నాకు ఏమైందంటే సెలెక్ట్ ఆల్ స్క్వేర్స్ విత్ క్రాస్ బాక్స్ అని ఉంది. సో నేనైతే క్రాస్ బాక్స్ ఉన్నాయి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ వెరిఫై అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో మీకు ఇదే కాదు, వెరైటీ బస్సెస్నైనా క్లిక్ చేయమనొచ్చు, లేదంటే కార్స్నైనా క్లిక్ చేయమనొచ్చు, అట్లా ఏదైనా రావచ్చు. సో మీరైతే దాని మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్నాక ఇక్కడ నేను రోబోట్ని కాదని అయితే ప్రూవ్ అయింది. ఆ తర్వాతకి నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో నేనైతే నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను గైస్. క్లిక్ చేశాక ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీరు మీ వెబ్సైట్కి సంబంధించింది ఇవ్వండి. మీ నేమ్ అయితే ఇవ్వకండి. అంటే మీ వెబ్సైట్కి ఏదైతే నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్కి మహేష్ చిమట అని పెట్టుకుంటున్నాను అనుకోండి, అదే నేమ్ అయితే ఇవ్వండి. లేదంటే ఇంకేమైనా టెక్నాలజీ క్రియేషన్ ఇట్లా ఏమైనా పెట్టుకున్నారనుకోండి, అట్లా ఇవ్వండి. సో నేను నా పేరే ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి నా వెబ్సైట్కి సో నాదైతే ఇస్తున్నాను. ఇచ్చేసాక మనకి కింద నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. సో ఆ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ అనమాట. సో బట్ వీడియోని స్కిప్ చేయకండి. కొన్ని ప్రాసెస్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇక్కడ వేర్ ఆర్ యూ ఫ్రమ్ చిమట అని అయితే అడుగుతుంది. నేను ఇళ్ళక చిమట మహేష్ అని ఇచ్చాను కదా, అందుకే చిమట అని అయితే అడుగుతుంది. వేర్ ఆర్ యూ చిమట అని. అంటే మీ లొకేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా సిటీలో ఉంటే సిటీ పేరు, లేదంటే విలేజ్లో ఉంటే విలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నల్గొండ నుంచి వెళ్ళి కాబట్టి నల్గొండ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. నల్గొండ అని ఎంటర్ చేశాక ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి అనేది లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఎంటర్ 3 to 5 ఇంట్రెస్ట్స్ అని ఉంది. అంటే మీకు ఏవైతే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు నచ్చినవి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో నాకు వచ్చేసి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, టెక్నాలజీ అంటే ఇష్టం, అండ్ మ్యూజిక్ అంటే ఇష్టం, ఇన్నోవేషన్ అంటే ఇష్టం, అండ్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే పాలిటిక్స్ అంటే కూడా ఇష్టం. సో పాలిటిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం 5 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోగానే 6th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇవ్వదు. ఆ తర్వాతకి మనం నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి గైస్. సో నేనైతే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలాగ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ ఎంటర్ యువర్ ఆక్యుపేషన్ ఆర్ హాబీ. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఎంటర్ యువర్ ఆక్యుపేషన్ ఆర్ హాబీ అని అయితే అడుగుద్ది. సో మీరు ఇక్కడ ఆక్యుపేషన్ లేదా మీకు ఇష్టమైన హాబీ అయితే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేనేంటంటే స్టూడెంట్ని కాబట్టి స్టూడెంట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో డాక్టర్ క్లిక్ చేశాను. నెక్స్ట్ రైటింగ్ కూడా నాకైతే ఇష్టం. సో ఇక్కడ మనం 3 కేటగిరీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాక 5 కేటగిరీస్, బట్ ఇప్పుడు మాత్రం 3 కేటగిరీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది లోడ్ అవ్విద్ది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మీరైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ని పడితే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఫస్ట్లో మీ వెబ్సైట్ ఓపెన్ కాగానే మీకు ఏది కావాలి, ఏది పాపప్ కావాలి, మీరు మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని పాపప్ కావాలా, లేదంటే అటెండ్ మై ఈవెంట్ అని పాపప్ కావాలా, సో మెయిన్ బటన్ ఏది పాపప్ కావాలి అనేది అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనేంటంటే ఒక యాప్ని క్రియేట్ చేశాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ మై యాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం వేరే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్రెస్ట్ ఇది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇష్టమైన ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే డౌన్లోడ్ మై యాప్ అని ఉంది కదా ఇక్కడ, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఏ లింక్ టు యువర్ యాప్ అని ఇక్కడైతే అడుగుతుంది. సో మీరు వెబ్సైట్ ఉంటుంది కదా, ఇప్పుడు వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లోకి వెళ్తే www.fb.com లేదంటే www.facebook.com ఇట్లా ఉంటుంది కదా. మన వెబ్సైట్లోకి కూడా వెళ్ళాలంటే ఏదో ఒక డొమైన్ అయితే ఇవ్వాలి. సో నేనైతే mahesh.com అని అయితే ఇస్తున్నాను. సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఇది నేనైతే mahesh.com అని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసాక ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మన ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో అనే కాదు, వెబ్సైట్లో ఏదైనా ఫోటో ఫస్ట్లో వస్తుంది కదా, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏం లేదు, ఇక్కడ ఇక్కడ మ్యాన్ కనిపిస్తున్నాడు కదా, ఆ మ్యాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ మీద పెట్టి ఇప్పుడే మీరు ఇమేజ్ దిగి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే పాస్ట్లో ఉన్న దిగిన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, సో అవే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫైల్స్ మీద క్లిక్ చేశాక మీకు ఇష్టమైన ఫోటోని అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూట్యూబ్ థంబ్నెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోటో లోడ్ అయ్యాక అప్లోడ్ అయ్యిద్ది. ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడైతే అప్లోడ్ అయ్యిద్ది అది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అదైతే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయ్యాక ఇక్కడ లుక్స్ గుడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఏంటంటే మన వెబ్సైట్ అనేది తయారైపోయింది అనమాట. సో మీ వెబ్సైట్ బేసిక్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి అనేది అయితే ఇదైతే అడుగుతుంది. మనకైతే 3 ఇంటర్ఫేస్లు అయితే ఇచ్చింది. మీరు ఈ 3 ఇంటర్ఫేస్లలో ఏదో ఒక ఇంటర్ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాకు సెకండ్ ఇంటర్ఫేస్ చాలా బాగా నచ్చింది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. సో నేను అందుకే సెకండ్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కలర్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఇష్టమైన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నాకేంటంటే పింక్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే పింక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం పింక్లోకి అయితే మారిపోయింది. అండ్ వెబ్సైట్ మనకి పింక్లో మాత్రమే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఆచితూచి అయితే కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టమైన కలర్. అండ్ వేరే వాళ్ళకి ఎక్కువగా నచ్చే కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో పింక్ అంటే చాలామంది ఇష్టపడతారు కాబట్టి నేనైతే పింక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెల్ప్ మీ చూస్ ఎ న్యూ డొమైన్ అనే ఆప్షన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ వాంట్ టు కనెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అని. సో మీకు ఒకవేళ డొమైన్ ఉంటే ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బట్ డొమైన్ లేకుంటే మాత్రం హెల్ప్ మీ చూస్ ఎ న్యూ డొమైన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ మనకి డొమైన్స్ కొంచెం కాస్ట్లో ఉంటాయి, అంటే మీరు పర్ మంత్ ఇంత పే చేయాలి అనేవి ఉంటాయి. బట్ మనం పే చేయలేం కాబట్టి ఈ డొమైన్స్కి డబ్బులు. సో దానికోసం మనం ఇక్కడ కంటిన్యూ విత్ అ ఫ్రీ పేజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఏంటంటే మనం డొమైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మామూలుగా ఉంటే సరిపోయేది. సో ఆ తర్వాతకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాట్ డూ యూ వాంట్ యువర్ లింక్ టు బి, అంటే మీరు డొమైన్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఫ్రీ డొమైన్ అయితే వచ్చేసింది. సో ఆ డొమైన్ అనేది ఎలా ఉంచాలి అనుకుంటున్నారు అనేది అడుగుతుంది. సో అబౌట్ డాట్ మీ అనేది పక్కన ఖచ్చితంగా వస్తుంది. అబౌట్ డాట్ మీ స్లాష్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాతకి రావాల్సింది మీరైతే టైప్ చేయండి. నేనైతే చిమట అంటే బాగుండదు కాబట్టి చిమట mahesh.com అని అయితే ఇచ్చాను. ఇవ్వగానే ఈ డొమైన్ అనేది అవైలబిలిటీలో ఉంది. బట్ మీకు ఒకవేళ అవైలబిలిటీలో లేకుంటే మీరైతే వేరేది అయితే పెట్టుకోండి. ఇక్కడ దిస్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని అయితే చెప్తుంది. బట్ కొన్నిసార్లు లేకుంటే నాట్ అవైలబుల్ అని చెప్తుంది. అప్పుడు మీరు వేరేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే చిమట mahesh.com అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ఏదైతే డొమైన్ ఇస్తారో, ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఈ యూజర్ నేమ్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ యూజర్ నేమ్ టైప్ చేస్తే మాత్రమే మీకు వెబ్సైట్ క్రోమ్లో లేదా ఎక్కడైనా బ్రౌజర్లో అయితే ఓపెన్ అయ్యిద్ది. సో నేనైతే యూజర్ నేమ్ అయితే గుర్తు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది
ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది గైస్. సో ఇక్కడ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఎందుకంటే మనం ఇంకా ఏమైనా అప్డేట్లు తీసుకొస్తాం కదా, యాప్లో ఏమైనా కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేయడం, లేదంటే ఏమైనా పాత ఫ్యూచర్స్ బాగాలేకుంటే తీసేయడం లాంటివి చేయాలంటే మనకి యాప్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే పాస్వర్డ్ అనేది ఆచితూచి పెట్టుకొని దాన్ని అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ పాస్వర్డ్ అనేది మనకి ఒక స్పెషల్ క్యారెక్టర్లో ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండాలి, ఒకటి న్యూమరికల్ నెంబర్ అయితే ఉండాలి. సో నేనైతే పాస్వర్డ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో పాస్వర్డ్ అనేది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ మ్యాచ్ అని, అంటే ఇక్కడ పెట్టిన పాస్వర్డ్ ఇక్కడ పెట్టిన పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయిందనమాట. ఆ తర్వాతకి ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి లోడ్ అవ్విద్ది. అండ్ ఇదైతే క్రియేట్ అయిపోయింది గైస్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు యువర్ పేజ్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అని, అంటే ఆల్మోస్ట్ మన పేజ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఆ తర్వాతకి ఇక్కడ మన కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, షో మీ మై పేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని పడి మనకైతే మళ్ళీ మనం హ్యూమనా లేదంటే రోబోట్ అని వెరిఫై చేసుకోవడానికి ఇదైతే అడిగిద్ది. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ ఏదో ఒకటి అడిగిద్ది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి తగ్గట్టు మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో నేను ఆన్సర్ ఇచ్చేసాను. ఆ తర్వాతకి వెరిఫై అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ అనే దాని మీద క్లిక్ చేయాలి గైస్. క్లిక్ చేయగానే క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని, సో ఇక్కడైతే మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇదే అనమాట నా వెబ్సైట్. సో వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయాక కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే ఇది నెక్స్ట్ పేజ్కి అయితే లోడ్ అయ్యిద్ది. సో ఇప్పుడైతే నెక్స్ట్ పేజ్లోకి లోడ్ అయ్యింది. సో ఇక్కడ మీరు కాపీ చేసుకొని పేస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు పాస్ట్లో ఏమైనా డీటెయిల్స్ కనుక రాంగ్ ఇస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ బయోని చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎడిట్ చేసుకుంటా అంటే చేసుకోండి, లేదంటే లేదు. సో ఆ తర్వాతకి ఇక్కడ అబౌట్ డాట్ మీ అని ఉంటుంది కదా, దానిపైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే హోమ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే హోమ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మన వెబ్సైట్ అనేది ఫుల్ ఫ్లెష్గా ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు చిమట మహేష్ స్టూడెంట్ డాక్టర్ అండ్ రైటర్ ఇన్ నల్గొండ అని. ఆ తర్వాతకి ఇక్కడ మ్యాటర్ అనేది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి దానంతట అదే క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఇది క్రోమ్లో ఉందా లేదా అనేది వెబ్సైట్. సో నేనైతే ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి, క్రోమ్ అనే కాదు ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో నేను క్రోమ్ అయితే ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి about.me/ సో ఇలాగ మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కదా, అదైతే గుర్తుపెట్టుకోండి. about/me చిమట మహేష్.com అని అయితే ఇచ్చాను. సో చిమట మహేష్ ఇదైతే ఇచ్చాను. సో ఇచ్చాక నేనైతే సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు గైస్, ఇలాగ నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇలా మీరు ఈజీగా వెబ్సైట్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా మీరు వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.